కుదరదన్నారు. రవి స్టార్ట్ చేస్తారమ్మా. బంధ ఉపదేశ సారం 29వ శ్లోకం కదా. బంధ ముఖ్యతి తం పరం సుఖం విందతీహ జీ వస్తు దైవిక. తన్ను తానెరిగిన అనగా జీవుడే దేవుడైన పుణ్యచరితుడు బంధానికి మోక్షానికి అతీతమైన పరమ సుఖాన్ని పొందుతాడు. అట్టి జీవన్ముక్తునికి తలంపులు లేనందున బంధము అనే తలంపు ఉండదు, ముక్తి అనే తలంపు ఉండదు. బంధము ఉంటే కదా ముక్తి కావాల్సింది అంటున్నారు ఇక్కడ. అంటే బంధముక్తుల గురించి చెప్తున్నారు భగవాను. లేదా అంటే ఒక భక్తుడు భగవాన్ నాకు ఏదో అంటారు ఇట్ట, భగవాన్ దగ్గరకు వచ్చి ఒక భక్తుడు నన్ను ఈ బంధాల్లోంచి ముక్తిని పొందేలా నన్ను అనుగ్రహించండి భగవాన్ అంటే, అప్పుడు ఏదో భగవాన్ అంటారు, ఆహా నీకు ముక్తి కావాలా, అసలు ముక్తి అంటే ఏంటి, బంధం నుంచి విడబడటము అంటే అసలు నీకు ఆ బంధము ఇంతకు ముందు ఉందా, ఒకవేళ అంటే నువ్వు ఇంతకు అసలు బంధం ఉంది అనుకుంటున్నావు, అటువంటిది ఏమీ లేదు అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ అసలు బంధము అంటే బంధము ముక్తి అంటే జనరల్గా ఏంటంటే మనం అందరము ప్రతి ఒక్కరూ ఏదో కోరికతో భగవంతుడిని పూజించటము, లేకపోతే ఏదో ఈ పారాయణ చేయటము, లేకపోతే ఇంకోటి చేయటము చేస్తారు. అంటే మీకు ఏం కావాలి అంటే ఇగో ముక్తి కావాలి, మోక్షం కావాలి అని చెప్తూ ఉంటారు. ముముక్షువులు ఆ ముక్తి కోసము మోక్షం కోసము కోరుతూ ఉంటారు. వాళ్ళు ముముక్షువులు అంటారు. అంటే ఇక్కడ అంటే ఏంటి బంధము అంటే మనకేదో ఒక అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు నిజం బంధము అంటే ఆ ముక్తి అంటే ముక్తి అంటే ఒక బంధాల నుంచి విడబడటము, అంటే ఒక బంధము ఉండాలి, ఆ బంధం నుంచి విడబడటము ముక్తి లేదా మోక్షము. అంటే నిజంగా ఒకవేళ బంధం అనేది నిజంగా ఉన్నదే అసలు అనేది మనం ఆలోచిస్తే కనుక, ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారు, అసలు బంధం లేదు ముక్తి లేదు అంటున్నారు ఇక్కడ. ఏదైతే బంధము ముక్తికి అతీతంగా ఏదైతే ఉన్నదో అది పరమ సుఖము, ఈ రెండిటికి అతీతంగా ఉన్నది అని చెప్తున్నారు. మరి మనము బంధము ఉందే అంటే ప్రతి ఒక్కళ్ళు భార్యతోనో భర్తతోనో లేకపోతే పిల్లలతోనో లేకపోతే మన సంసారంతోనో లేకపోతే మన మనస్సులో వీడు అన్ని బంధాలు పెంచుకుంటూ ఉంటాడు, తాదాప్యం చెందుతూ ఉంటాడు వీడు బంధాలతో. మరి ఇక్కడ అంటే కూతురుతోనూ కొడుకులతోనూ మనవళ్ళతోనూ మనవరాళ్లతోనూ ఇల్లు వాకిలి బ్యాంకు బ్యాలెన్స్ కారు ఇలా ఈ ప్రపంచంతోనూ ఇతరులతోనూ లేకపోతే మిత్రులతోనూ బంధువులతోనూ ఇలా బంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాడు. అంటే అటాచ్మెంట్స్, ఒక బాండేజ్ ఏర్పరచుకుంటాడు. వీడు ఏమనుకుంటాడు, నిజంగా ఈ బంధాలు ఉన్నాయని అనుకుంటున్నాడు. అంటే అందుకని ఈ బంధాలు సత్యం అనుకుంటున్నాడు. అంటే నాకు ఇప్పుడు ఒక తండ్రి లేకపోతే ఒక భార్య భర్త మధ్య ఒక బంధము, తండ్రి కూతురు మధ్య తండ్రి కొడుకు మధ్య ఒక బంధము, లేకపోతే మనవరాలు మధ్య ఒక బంధము, ఇలా అన్నిటి మధ్య ఒక బాండేజీ ఆ జీవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే ఇది సత్యం అనుకుంటున్నాడు. తను ఎందుకు ఇదంతా అంటే తను ఒక దేహంగా భావిస్తున్నాడు కాబట్టి, తను ఒక రూపం అనుకుంటున్నాడు కాబట్టి ఇతరులు కూడా ఒక రూపంగానే భావిస్తాడు. వాళ్ళతో ఆ రూపాలతో అయిన వాళ్ళని కాని వాళ్ళని ఇలా అయిన వాళ్ళ మీద బంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాడు. అంటే ప్రతి దాంతోనూ ఈ బంధాలు ఏర్పరచుకొని తాదాప్యం చెందుతూ ఉంటాడు. అదే సత్యం అనుకుంటాడు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే అసలు బంధం లేదు అంటున్నారు. ఎందుకని, ఒకవేళ బంధం గనక సత్యమే అనుకోండి, అంటే బంధం గనక నిజంగా ఉంది అని మనం మాట్లాడుకుంటే గనక, సత్యమైతే గనక, సత్యం అంటే ఏంటి, అన్ని అవస్థల్లోనూ అది పర్మనెంట్ గా ఉండాలి. అంటే అది అంటే అంటే అవస్థలకి సంబంధం లేకుండా అది మాత్రమే ఉండాలి.
దాంట్లో మార్పులు చేర్పులు ఉండదు, అది సత్యము. ఉమ్, ఇటువంటి మార్పులు చేర్పులు లేకుండా చేయకుండా ఏదైతే ఉన్నదో పర్మనెంట్ గా అది మాత్రమే సత్యము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, బంధము ఆ బాండేజ్ సత్యం అనుకుంటున్నాం కదా, నిజం అనుకుంటున్నాం. అవును. మరి అది ఒకవేళ బంధము గనక నిజమే అయితే గనక మరి నిన్నెందుకు అది ఒకవేళ దుఃఖిస్తున్నావు? నువ్వు ఒక ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ తో బాండేజ్ ఏర్పరచుకున్నావు, ఆ శరీరము రాలిపోయి వెళ్ళిపోయింది, మరి వీడు దుఃఖిస్తున్నాడా లేదా? అంటే అంటే వాడి తల్లో తండ్రో కూతురో మనవడో ఎవరో తెలిసిన వాళ్ళో బంధువులో వెళ్ళిపోయారు, ఆ ప్రారంభం అయిపోయింది, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వీడు ఆ జీవుడు దుఃఖపడుతున్నాడా లేదా? దుఃఖిస్తున్నాడా లేదా? అంటే తలుచుకొని ఏడుస్తున్నాడు కదా, వెళ్ళిపోయాడు తిరిగి రాడని. అంటే ఏంటి, బంధం ఉంది అక్కడ. మరి ఒకవేళ నిజంగా ఆ బంధము గనక నిజమే అయితే గనక, అది గనక సత్యమే అయితే గనక, నిజంగా బంధము ఉంది అనుకుంటే వీడు దుఃఖించకూడదు. ఎందుకని? అది సత్యం కాబట్టి. అంటే వాడి స్వభావం, ఇప్పుడు వాడి స్వభావమే బంధమే అయితే గనక, అదే నిజమంటే గనక వాడికి దుఃఖం రాకూడదు. ఎందుకని? వాడు బంధమే ఉంది అక్కడ. ఇంకా బంధం నుంచి ఇంకా ముక్తి కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. వాడికి అదే సత్యం కదా. ఇప్పుడు అగ్నికి వేడి అనేది దాని గుణం, స్వభావం. మంచుకి చల్లదనం అనేది దాని స్వభావం. ఇప్పుడు పాముకి స్వభావం విషము. అలా ఇప్పుడు అగ్ని వేడి విడిచి ఉండదు, మంచు చల్లదనాన్ని విడిచి ఉండదు, పాము కూడా ఆ విషాన్ని విడిచి ఉండదు. పాము స్వభావం విషము. మరి ఆ విషము కాటేయదు, తన్నేం చేయదు. ఇప్పుడు పాము లోపల విషం ఉంది, కానీ పాము ఆ విషం వల్ల తనకు హాని ఏమైనా కలుగుతుందా? కలగట్లేదు. ఎవరికి హాని కలుగుతుంది? అది కాటేసిన వాడికి హాని కలుగుతుంది. ఎందుకని? వాడి స్వభావం విషం కాదు కాబట్టి. ఇప్పుడు పాము స్వభావమే విషం అక్కడ. ఇప్పుడు వీడి స్వభావమే బంధమే అయితే వీడికి హాని చేయకూడదు ఆ బంధం. పాముకి స్వభావం విషము, కానీ ఆ విషము ఆ పాముని హాని చేయట్లా. అలానే మంచు స్వభావం చల్లదనము, ఆ చల్లదనము మంచు కలిసే ఉంటాయి. చల్లదనం మంచుదేమి హాని చేయట్లేదు. అలాగే వీడి స్వభావమే, అంటే వీడి స్వభావమే బంధం అయితే కనుక అది హాని చేయకూడదు. కానీ వీడికి దుఃఖం వస్తుంది కదా ఒకవేళ పోతే. అంటే వీడు అంటే ఏంటి, ఈ ముముక్షువులు ఈ బంధం నుంచి విడపడి ఒక స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ముక్తిని కోరుకుంటున్నారు ముముక్షువులు. ప్రతి ఒక్కళ్ళు ఈ బంధం నుంచి విడపడాలని అనుకుంటున్నాం, ఈ సంసారం నుంచి, ఈ యొక్క వలయంలో నుంచి బయటపడి హాయిగా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి దేని కొరకు వాళ్ళు చేస్తున్నారంటే ముక్తి కొరకే కదా. దీని నుంచి విడపడి ఒక స్వేచ్ఛ రావాలని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు బంధమే గనక నిజమైతే ఇందాక చెప్పినట్టు పాములో విషము, ఆ విషము ఆ పాముని హాని చేయనట్టు, ఎందుకంటే పాము స్వభావం విషము కాబట్టి వీడి స్వభావమే బంధం అయితే ఆ బంధము వీడిని ఏమి హాని చేయకూడదు. కానీ వీడు ఈ బంధం నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నాడు. అంటే బంధం నిజం కాదని సత్యం కాదు కదా. సత్యం అయితే వీడి స్వభావం అదే ఉండాలి. అది ఆ స్వభావం వీడి దుఃఖానికి గురి చేయకూడదు. కానీ వీడికి ఒక మనిషి పోతే వీడు దుఃఖిస్తున్నాడు. అంటే బంధము సత్యము కాదు. మరి ఒకవేళ బంధము కనుక లేదు అనుకో, అంటే ఒకవేళ అబద్ధం అనుకో, అసత్యం అనుకో, అసలు లేదు అంటే, మరి బంధమే లేదు అంటే ఇక లేకపోతే వీడికి ముక్తి కావాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు బంధం లేదు అని చెప్పేస్తున్నాం మనం, ఉంటే వాడి బాధ పెట్టకూడదు సత్యం అయితే కనుక. ఓకే, ఇప్పుడు నేను బంధం లేదు అంటున్నాను, లేకపోతే మనకి డిస్కషన్స్ అని అవసరం లేదు కదా, వాడికి హాయిగా స్వేచ్ఛగా ఉంటాడు కదా. ఇంకా ముక్తి కోరుకోవాల్సిన అవసరం లేదు కదా. సమస్య ఉంటే పరిష్కారము, సమస్య లేకపోతే ఇక పరిష్కారం లేదు కదా. వీడికి బంధమే లేదనుకో, ఇక వీడు ముక్తి కోరాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కానీ మనం అందరం బంధం ఉందనే అనుకుంటున్నాం. అంటే మరి ఈ డిస్కషన్స్ అన్ని వస్తున్నాయి అంటే ఎంతో కొంత మన బాండేజ్ ఉండబట్టే వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ బంధం కనుక సత్యమే అయితే గనక అది వాడి దుఃఖానికి గురి చేయకూడదు. సో బంధము సత్యము కాదు, వాడి ఇంకో దాన్ని ఏదో కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు ప్రతివాడు వాడి స్వభావమే దుఃఖం అయితే సుఖాన్ని కోరుకోడు కదా. ఎప్పుడు వాడి దుఃఖం కలిగినా వాడు హాయిగా ఉండాలి, వాడి స్వభావం అది. ఇప్పుడు అలాగే వాడి స్వభావం బంధము కనుక సత్యమైతే అది ముక్తిని కోరుకోవాల్సిన అవసరం ఉండదు. సో బంధం అనేది సత్యము కాదు. మరి బంధము లేదా అంటే లేకపోతే ఇక ముక్తి గురించి ఆలోచనే
శక్తి లేదు. ఉమ్, మరి ఏంటి ఇక్కడ? మరి ఎలా అంటే అది ఉన్నది లేనిది ఉన్నట్లుగా అట్లా ఉంటుంది ఇది ఉమ్, బంధం అనేది. ఉమ్, ఉమ్, బంధము సత్యము కాదు, లేదు కాదు. లేకుండా అంటే కాదు. ఈ లేనిది లేనిది ఉన్నట్లుగా మనకి ఆ బంధము అలా ఉంటుందన్నమాట. అంటే ఉమ్, ఇక్కడ కూడా ఉంటుంది అంటే శాశ్వతంగా ఉండట్లేదు. అది ఉమ్, తాత్కాలికమైన సత్యం అంటాం. అంటే లేనిది ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ఇప్పుడు త్రాడు ఉంది. త్రాడుని చూసాము, మనకి అక్కడ పాము కనిపించింది. ఆ పాము కనిపించటం అనేది బంధం. ఉమ్, 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 అంటే పాము ఒకవేళ అంటే పాము నిజంగా ఉన్నదా? లేదు. ఉమ్, ఉమ్, పాము నిజంగా ఉందా? లేదు. ఉమ్, కానీ బంధం కూడా నిజంగా లేదు. ఉమ్. లేనిది లేదు, ఉన్నట్లుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆరోపించబడ్డది. అవును. ఒక కల్పితం, ఉమ్, ఒక ఇల్యూషన్ లాగా కల్పించబడ్డది. ఉమ్, పాము త్రాడు మీద పాము ఆరోపించబడ్డది. ఉమ్, అలాగే వీడు ఈ బంధాన్ని లేనిది ఉన్నట్లుగా ఆరోపించుకుంటున్నాడు. ఉమ్, ఆ బంధాన్ని వీడు కల్పించుకుంటున్నాడు. ఉమ్, కల్పించుకుంటం వల్ల దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు. ఉమ్, అలాగే అంటే నిజంగా పాము లేదక్కడ. ఉమ్, అంటే ఇప్పుడు పాము ఒకవేళ ఇప్పుడు మనం ఏమన్నా పాముని కర్ర తీసుకొచ్చి చంపామే అనుకో. ఉమ్, ఒకవేళ పాము కనిపించింది. ఉమ్, ఒకవేళ చంపామే అనుకో. నిజంగా చస్తుంది ఆ పాము? ఉమ్, చావదు. ఉమ్. చదువు. ఇప్పుడు అవునవును. పాము లేదు కదా అక్కడ. లేదు అక్కడ అసలు. ఇప్పుడు వాడి చీకట్లో లేని త్రాడును చూసి పాముని పాము అనుకున్నాడు. చంపాలని చూస్తున్నాం. ఇప్పుడు త్రాడును చూసి పాము అనుకున్నాడు. వెంటనే కర్ర తీసుకొచ్చి కొట్టాడు. వాడు చచ్చింది అనుకున్నాడు. నిజంగా చచ్చిందా అసలు? అసలు చావలా. ఎందుకు చావలా? పాము అనేదే లేదు అది అసలు లేదు అక్కడ. అక్కడ. పాము అనేదే లేదు. అలాగే వీడే ఊహించుకుంటున్నాడు ఉంది అని. ఉందని అనుకుంటున్నా కాబట్టి ఆ బంధాన్ని చంపుదాం అనుకుంటున్నాడు. అవునవును. కానీ అది కుదరదు. కుదరదు. ఇప్పుడు వాడు లే ఆ పాముని వాడు ఎంత కర్రతో కొట్టి చంపినా ఆ పాము చావదు. ఎందుకంటే ఆ పాము అనేదే లేదు అక్కడ. లేదు. ఉన్నదే త్రాడు. ఉమ్, అలాగే వీడు కూడా ఈ బంధాన్ని లేనిది ఒక ఆలోచన ద్వారా సూపర్ ఇంపోజ్ చేసుకుంటున్నాడు. ఒక అవునవును. ఆరోపించుకుంటున్నాడు బంధాన్ని. కల్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ అందుకని వీడు ఆ పాముని చంపినట్టుగా ఈ బంధాన్ని చంపాలనుకుంటున్నాడు. ఈ బంధంలోంచి బయటపడాలనుకుంటున్నాడు. అది కుదరని పని. ఎందుకంటే పాము లేదు. లేని పాములో నుంచి ఇప్పుడు లేని బంధంలోంచి వీడు బంధంలో అసలు లేదు. వాడి బంధాన్ని ఎలా చంపాలనుకుంటున్నాడు? చంపలేడు. ఎప్పటికీ చంపలేడు. ఎందుకంటే బంధం అనేదే లేదు. అంటే బంధం నుంచి విడపడాలనుకుంటున్నాడు. చంపడం అంటే ఇక్కడ ఆ బంధాల నుంచి విడపడాలనుకుంటున్నాడు. అది ఎప్పటికీ కాలేడు. ఎందుకు? అసలు బంధం అనేదే లేదు. ఇది కేవలము కల్పితం, ఆరోపించబడ్డది. ఈ జీవుడు దాని ఒక ఆలోచనతో వీడు ఆరోపించుకుంటున్నాడు. అంటే ఆ భ్రమ, ఒక ఇల్యూజన్, వీడే ఒక మాయా కల్పితాన్ని సృష్టించుకుంటున్నాడు. ఒకవేళ బంధమే కనుక, ఇందాక మనం చెప్పుకున్నట్టు వాడి స్వభావం బంధమే అయితే కనుక ఆ బంధాన్ని వాడి దుఃఖాన్ని గురి చేయకూడదు. అంటే వాడి ఇంకేదో కోరుకుంటున్నాడు. ఈ బంధం నుంచి బయటపడాలి అనుకుంటున్నాడు. కాబట్టి బంధం అనేది వాడి స్వభావం కాదు. ఒకవేళ అది సత్యమైతే కనుక అన్ని అవస్థల్లోనూ ఉండాలి. మరి వీడు మేల్కొన్నప్పుడు ఆ బంధాలు ఏర్పరచుకుంటున్నాడు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఆస్తిపాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, ఉద్యోగము, రాగద్వేషాలు, ప్రతిదీ ఆలోచనే. అంటే ఒక నేను పుట్టాను అనేది ఒక బంధము, మరణిస్తున్నాను అనేది అన్ని బంధాలే. అంటే ఒక బాండేజ్, ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఎందుకని? ఇవన్నీ ఆలోచనల ద్వారా వీడు ఒక బాండేజ్ క్రియేట్ చేసుకుంటాడు. ఒక బంధాన్ని, ఒక లేని బంధాన్ని ఒక ఆలోచన ద్వారా ఆపాదిస్తున్నాడు. ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ కి మధ్య ఒక అటాచ్మెంట్, ఒక బాండేజ్ వీడు ఆలోచన ద్వారా ఇది నా కూతురు, ఇది నాది, నాకు సొంతము అని ఒక ఆలోచన ద్వారా ఒక అటాచ్మెంట్ ఏర్పరచుకుంటున్నాడు. ఆ కూతురికి కనుక ఏదన్నా అవుతే, లేకపోతే ఆ కొడుకు కానీ ఏదన్నా అవుతే ఇక్కడ టెన్షన్ పడతాడు వీడు. ఎందుకని? బాండేజ్ ఆలోచన వీడి మెదడులో ఉంది. ఆ బాండేజ్, ఆ బంధం అనేది ఉంది కాబట్టి తనకేదైనా జరిగితే వీడు విలవల్లాడిపోతుంటాడు. తను తట్టుకోలేడు తండ్రి. ఎందుకంటే ఆ బాండేజ్ ఏర్పరచుకున్నాడట. అంటే లేని బాండేజ్ ని వీడు ఆలోచన ద్వారా క్రియేట్ చేసుకుంటున్నాడు. కాబట్టి అసలు బంధం అనేది లేదు. మరి మరి ఒకవేళ కనుక ఉంటే కనుక మరి గాఢ నిద్రలో ఎటు పోయినాయి? భార్యాభర్త మధ్య బంధము, తల్లిదండ్రుల మధ్య బంధము, లేకపోతే పిల్లల మధ్య బంధము, నీ ఉద్యోగం మధ్య బంధము, ఇటు అసలు అన్ని బంధాలన్నీ వదిలి హాయిగా పడుకుంటున్నాడు కదా వీడు. చివరికి ఆ దైవంతో ఏర్పరచుకున్న సంబంధము కూడా వీడు వదిలేసి హాయిగా పడుకుంటున్నాడు. ఒకవేళ అవన్నీ ఆ బంధాలు గనక నిజమైతే, సత్యం అనేది గనక నిజమైతే అది అన్ని అవస్థల్లోనూ మారకుండా ఉండాలి. మార్పు లేకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ మారుతూ ఉంది. జాగృతావస్థలో వీడు బంధం ఏర్పరచుకుంటున్నాడు. నిద్రలో వీడు ఆ బంధాలన్నీ
మర్చిపోతున్నాడు. వాడికి ఏ బంధము గుర్తు రావట్లా. చివరికి వాడు పూజించే ఆ దైవంతో సంబంధం ఏర్పరచుకున్న ఆ బాండేజ్ కూడా పక్కన పెట్టి హాయిగా పడుకుంటున్నాడు. సో అక్కడ ఎటువంటి బంధాలు లేవు వాడికి. కాబట్టి ఈ బంధం అనేది వీడు తాత్కాలికంగా మనకి సత్యం అనిపించినా అది నిజము కాదు. సో అది మనం సత్యం అనుకుంటున్నాము, సత్యం అనుకొని దుఃఖిస్తున్నాము. కాబట్టి బంధం అనేది తాత్కాలికంగా మనకి కనిపించిన ఈ ప్రపంచ చరాచర జగత్తులో ఇవన్నీ సృష్టిలో ఇవన్నీ మనం చూస్తూ బంధాలు ఏర్పరచుకొని తాదాప్యము చెంది ఆ మనుషుల మధ్య వీటి ఆ వస్తువుల మధ్య అన్నిటి మధ్య ఈ కాలాలకు ఆ మధ్య ఆ దేశకాల వస్తువుల్లో ఇవన్నిటికీ బంధాలు ఏర్పరచుకొని వాటి తాదాప్యం చెంది నిజం అనుకుంటున్నాము. సో ఇది నిజమైతే నీకు నిద్రలో కూడా ఉండాలి ఆ సత్యము, ఆ బంధం అనేది నిద్రలో లేదు కాబట్టి. సో ఇది తాత్కాలికంగా నీకు సత్యం అనిపించినా అది నిజము కాదు, అది కల్పితము, సూపర్ ఇంపోజ్ చేసుకున్నావు, అది మాయా కల్పితము. అంటే లేనిది ఉన్నట్లుగా నువ్వు భ్రమపడుతున్నావు. బంధం అనేది సత్యము కాదు, అసలు బంధం అనేది లేదు. అంటే లేదు అని చెప్పినా కూడా మనకి మరి లేదు అని చెప్తే మరి వీడికి ఇంకా ముక్తి అనే మాటే రాదు ఇంకా. కాబట్టి ఇక్కడ లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాడు కాబట్టి వీడు బంధంలో నుంచి బయటపడాలి, నాకు ముక్తి కావాలి అని అనుకుంటున్నాడు. అసలు పాము ఎట్టయితే లేదో, లేని పాముని మనం చంపలేమో, అలానే లేని బంధాన్ని మనము ఈ ముక్తిలో నుంచి మనము అసలు ఆ మోక్షం అనేదే లేదు, ముక్తి అనేదే లేదు. ఎందుకంటే పాము అనేదే లేదు, ఉన్నదే త్రాడు. కాబట్టి లేని పాముని మనం చంపలేము. కాబట్టి లేని బంధాన్ని మనము లేని బంధంలో నుంచి మనం బయటపడలేము. అంటే అసలు బయటపడలేము అంటే ఇక్కడ అసలు బంధమే లేదు. అలానే బంధము లేదు కాబట్టి దానికి సంబంధించిన దాని నుంచి అంటే ఆ బంధము ఉంటే దాని నుంచి బయటపడటాన్ని ముక్తి అంటాము, విడుదల. దాని నుంచి విడుదల పొందటం. బంధంలో నుంచి ఇక్కడ విడుదల పొందేది లేదు, బంధము లేదు. కాబట్టి అసలు ముక్తి అనేదే లేదు, మోక్షమే లేదు. మరి ఏమి ఉన్నది అంటే ఉన్నది త్రాడు మాత్రమే. అది ఎలా తెలుస్తుంది అంటే కేవలము ఆ స్వరూప జ్ఞానంతోనే ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అహం వృత్తి ఏదైతే ఉందో, ఈ ఆలోచనలు అంటే నేనంటే దేహము అన్న భావన మూల తలంపు ఏదైతే ఉన్నదో అది అనుగ్రహం చేత ఆ జ్ఞాన వృత్తి చేది ఈ అహం వృత్తిని లేనిది లేనట్లుగా లేకుండా చేసినప్పుడు, గురువుగారు చెప్తారు కదా, ఆ అనుగ్రహం చేత ఆ స్వరూప జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు ఈ భ్రాంతిలో నుంచి, ఈ ఇల్యూజన్ లోంచి, ఈ మాయా కల్పితంలో నుంచి, ఈ సూపర్ ఇంపోజ్ నుంచి, ఈ నేనంటే ఈ మూల తలంపులో నుంచి వాడు బయటపడతాడు. ఎప్పుడైతే వీడు బయటపడతాడో, అంటే లేనిది లేనట్లుగా లేకుండా పోతుందో, అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశించినప్పుడు ఎప్పుడైతే ఈ మూల తలంపుని బేస్ చేసుకుని ఏవైతే ఆ మిగతా తలంపులు, ఆ మూల తలంపుని కేంద్రంగా చేసుకుని మిగతా తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ తలంపులన్నీ ధ్వంసమైపోతాయి. కాబట్టి అప్పుడు వాడి ఆత్మలో సంస్థితులైనప్పుడు, ఆ సహజ స్థితిలో ఉన్నప్పుడు ఇక వాడికి కేవలము ఆత్మనిష్టగానే ఉండిపోతాడు. ఆత్మలో ఎటువంటి అది ఏకము, అద్వితీయము, అనంతము. కాబట్టి అది అటువంటి ద్వంద్వాలు లేనిది, భేద దృష్టి లేనిది, బంధాలు లేనిది, మోక్షము లేనిది. అంటే బంధము ఉన్నా లేకపోయినా, మోక్షము ఉన్నా లేకపోయినా వీటికి అతీతంగా ఏదైతే ఉన్నదో సహజ స్థితి, సద్వస్తువు, దాంట్లో కేవలము ఇక్కడ ఏమని చెప్తున్నారు, కేవలము పరమ సుఖము మాత్రమే ఉన్నది, అంటే శాంతి మాత్రమే ఉన్నది. అంటే వీటికి అతీతంగా అది ఉన్నది. అది ఎవరైతే ఆ జ్ఞాన నిష్టలో సంసితులై ఉంటాడో వాళ్ళని ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవన్ముక్తులు అంటున్నారు. అదే ఇక్కడ చెప్తుంది వాళ్ళు ఇక్కడ, అంటే మోక్షానికి అతీతమైన పరమ సుఖాన్ని పొందుతాడు. అంటే బంధ ముక్తతీతం, అంటే బంధానికి ముక్తికి అంటే వాటికి అతీతంగా ఏదైతే ఉన్నదో ఆ పరమ సుఖాన్ని ఎవడైతే పొందుతాడో వాడు జీవన్ముక్తుడు అంటారు ఇక్కడ అని చెప్తున్నారు. అంటే శరీరము ఉండగానే అదే శరీరం చనిపోయిన తర్వాత లేకపోతే ఏ వైకుంఠంలోనో, లేకపోతే భగవంతుడు వచ్చి వాడిని తీసుకెళ్లిపోయి వైకుంఠంలోనో లేకపోతే కైలాసంలోనో తీసుకెళ్లి అక్కడ ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించటం అనేది అసలు లేదే లేదు. అటువంటి అవగాహన, తప్పుడు అవగాహన. అవన్నీ భగవాన్ ఇక్కడ కొట్టిపారేస్తున్నారు అన్నమాట. స్ట్రైట్ అవే అసలు బంధము లేదు, మోక్షము లేదు, ఉన్నదే జ్ఞానస్థితి, ఉన్నదే తురియ స్థితి, అదే పరమ సుఖము. ఎవరైతే దేహము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు అని ఇక్కడ చెప్తున్నారు భగవాన్. అటువంటి వాడికి బంధాలు అనేది ఉండదు. ఎందుకంటే
ఆ ఏదైతే వాడికి ఆ మాయా కల్పితము నేనంటే దేహము అన్న భావన, ఆ దేహాత్మ బుద్ధి, ఆ శవ బుద్ధి, ఆ యొక్క ఆ యొక్క జీవ లక్షణాలు ఏవైతే అంతకు ముందు ఉన్నాయో ఎప్పుడైతే ఆ స్వయం ఆ జ్ఞానము ప్రకటితమైన తర్వాత, అది ఎస్టాబ్లిష్ అయ్యి అది రివీల్ చేసిన తర్వాత, అది తనకు తానుగా వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఈ అజ్ఞానం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి, ఇక్కడ అవిద్య నిలవదు కాబట్టి, దానికి సంబంధించిన ఆలోచనలు కూడా పోతాయి. కాబట్టి ఆ మూల తలంపే పోయినప్పుడు దాన్ని కేంద్రంగా చేసుకున్న ఆలోచనలు కూడా ఇక మళ్ళీ పుట్టవు. ఇక మళ్ళీ అంటే కేవలము ఆ జీవన్ముక్తుడికి ఇక బంధము ఉండదు, మోక్షము ఉండదు. అంటే అతీతంగా ఒక పరమ సుఖ శాంతిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే అనుభవము మళ్ళీ ఆత్మకే. కేవలము ఆత్మనిష్టలోనే ఈ బంధ మోక్షాలకు అతీతంగా ఉంటాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకని వాడికి ఆలోచనలు వస్తాయి తర్వాత కూడా మరి భగవానికి అదేదో ఒక సందర్భంలో ఒక జడ్జి వచ్చి అడుగుతాడు ఇది ఎవరిది అని. ఇది ఆశ్రమం గురించి అడుగుతారు. ఎవరో కేసు వేస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకుందని ఒక జడ్జి డైరెక్ట్ గా న్యాయమూర్తి వస్తాడు భగవాన్ దగ్గరికి వచ్చి, ఇది 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 ఎవరి ఆశ్రమం నీదే భగవాన్ ఏం చెప్తారంటే ఇది రమణుడి అనే వాడిది అని చెప్తారు. మనం నాది అంటామేమో అనుకుంటాం, మనకంట నా ఆశ్రమము నాది నేను అంటాం, కానీ భగవాను అట్లా చెప్పలా. ఇది నాది నేను అలా. ఎందుకు? అక్కడ బంధం లేదు భగవానికి, ఆశ్రమం గురించిన బంధం లేదు. ఇది ఎవరో రమణుడు అనే వాడిది అన్నారు, అంతేగాని నాది నేను అల్లా. మనం అంటే నాది, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అంటాం. ఎందుకని? బంధం ఉంది అక్కడ. భగవానికి ఆ స్థితిలో ఆత్మస్థితిలో సంస్థితులు అయినప్పుడు అక్కడ ఏ బంధము లేదు. అక్కడ బంధము లేదు, మోక్షము లేదు. ఈ బంధ మోక్షాలకు అతీతంగా ఆ సహజ స్థితిలో ఉన్నారు. అందుకని న్యాయమూర్తి వచ్చినప్పుడు రమణుడిది అనే వాడిదట అని ఏదో అంటారు అక్కడ. అంటే అక్కడ నాది నేను అని చెప్పాల. కాబట్టి అక్కడ అందుకని వెంటనే వెళ్ళి తర్వాత ఏదో రాసుకున్నారు, తర్వాత అది రమణాశ్రమం అయింది. అంటే ఉన్నప్పుడు కూడా ఆ బంధం లేదు భగవానికి. అటువంటి వాళ్ళని ఇక్కడ జీవన్ముక్తులు అంటున్నారు ఈ శ్లోకంలో. సో ఎవరైతే ఈ బంధ మోక్షాలకు అతీతంగా ఆత్మలో సంసిద్ధుడు అవుతాడో, ఈ శరీరం ఉండగానే అంటే ఆ లోపల ఆ దేహాత్మ బుద్ధి ఎవరికైతే నశిస్తుందో అటువంటి వాడు జీవన్ముక్తుడు అంటాడు. జీవించి ఉండగానే ముక్తిని పొందేవాడు. నిజానికి అసలు ముక్తి అనే అసలు గురువు గారు అదే అంటారు, జీవన్ముక్తులు లేరు, విదేహముక్తులు లేరు. అంటే అది చెప్పటానికి ఆ తాత్కాలికంగా భౌతికంగా ఈ ప్రాపంచిక విషయాల్లోకి వచ్చి చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ భక్తులకి, ఈ శిష్యులకి ఈ స్థితి అర్థం కాదు కాబట్టి ఈ పదాలు వచ్చినాయి, జీవన్ముక్తులు, విదేహముక్తులు అని. నిజానికి అటువంటిది లేదు. ఉన్నదే జ్ఞానము, ఉన్నదే తురియ స్థితి, ఉన్నదే పరమ సుఖము, ఉన్నదే శాంతి స్థితి, ఉన్నదే ఆనంద స్థితి. అసలు బంధము లేదు, మోక్షము లేదు, ఉన్నదే అదే కదా మన భగవాన్ ఏం చెప్తున్నారు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అంటున్నారు. అంటే ఏంటి? యథార్థ దాంట్లో బంధ మోక్షాలు అసలు ద్వైతమే లేదు. ఇక్కడ ఏకము అద్వితీయము. కాబట్టి అక్కడ బంధానికి మోక్షానికి తావు లేదు. ఎందుకంటే సూర్యుని ప్రకాశంలో అసలు చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో ఆత్మలో సంసిద్ధులైన వాడికి ఇక అక్కడ అసలు అది అవిద్య ఉండదు, అసలు అజ్ఞానం అనేది లేదు. ఎందుకంటే ఆ జీవుడు ఇక లేని వాడు లేనట్టుగా పోతాడు కదా ఆత్మ ప్రకాశమైనప్పుడు. సో ఈ బంధాలన్నీ ఎవరికి? నాది నేను అంటున్నావు, నాకు అంటున్నావు, నేను అంటున్నావు. మరి వీడెవడు? ఈ మాయా నేను కదా అనేది. ఈ మాయా నేను అంటున్నాడు, ఈ విద్య నేను అంటుంది, నాకుంది అంటుంది బంధము. అందుకని వీడు అనుకుంటున్నాడు నేను ఈ బంధంలోంచి విడిపడాలి, ఈ విడిపడి స్వేచ్ఛగా ఉండాలి. అదేదో మోక్షం అనేది ఏదో విడిగా ఒక భగవంతుని మనము అలవాటైపోయింది. అంటే మనకి విడిగా ఒక భగవంతుడు ఉంటే ఆ భగవంతుని ప్రార్థిస్తే ఆ భగవంతుడు ప్రత్యక్షమై ఏ వైకుంఠమో కైలాసమో తీసుకెళ్లి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇటువంటిది ఏం లేదు అని స్ట్రైట్ గా కొట్టి పారేశారనమాట భగవాన్. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉన్నవాడికి బంధం ఏంటి, మోక్షం ఏంటి? ఉన్నదే జ్ఞానము కాబట్టి. ఆ తర్వాత ప్రాపంచిక విషయాలు ఉన్నా లేకపోయినా, మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా అసలు ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటాడు కాబట్టి అటువంటి వాడికి ఇక బంధం అనే మాటే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరంటున్నాడు? ఈ నాకు నేను అంటున్నాం కదా, నేను అనే వాడికి బంధము, ఈ మాయానేనికి వాడే లేడు కదా, వాడే లేడు కాబట్టి వాడిని కేంద్రంగా చేసుకున్న ఆలోచనలు కూడా ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఆలోచనలు వచ్చినా ఇబ్బంది పెట్టవు. అదే కదా గురువు గారు చెప్తారు, అవి బంధహేతులా భోగహేతులా అనేది. సో తర్వాత
మా దత్తబీజ మనస్సుతో బయటకు వచ్చినప్పుడు ఇక వాడు ప్రపంచంతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఏ బంధము ఉండదు. ఇప్పుడు తల్లి వచ్చి చెప్పింది, రావయ్య నాయన తీసుకెళ్దామంటే ఆ పలక మీద రాసేశారు కదా, జరగవలసింది జరుగుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు అని, ఇదంతా ఈశ్వర సంకల్పము అని చెప్తారు. అంటే ఏంటి, ఇక్కడ తల్లి అనే బంధము లేదు. ఇప్పుడు తన మిత్రుడు వచ్చాడు, చిన్ననాటి మిత్రుడు వచ్చాడు, రంగన్న ఏదో వస్తారు, రంగన్ వచ్చి అడుగుతా ఇట్లా చెప్పినా కూడా ఎవరికి, రంగన్ వచ్చినా, తల్లి వచ్చినా, తమ్ముడు వచ్చినా, భక్తులు వచ్చినా అంతా ఒకటే. తనకి ఎప్పుడు ఆత్మనిష్టలోనే ఉన్నాడు. అసలు ఏమాత్రము దేహాత్మ బుద్ధి లేకుండా మరి ఆ కేవలము ఆత్మనిష్టలో పూర్తిగా నిమగ్నమైన మహానుభావుడు భగవాన్ రమణుడు. సో అటువంటి అందుకే భగవాన్ స్ట్రైట్ అవే కొట్టి పారేశారు. అసలు బంధమే లేదు, ముక్తే లేదు, మోక్షమే లేదు. ఇప్పుడు ఏది మరి ఉంది, అది ఆల్రెడీ ఉంది, సిద్ధించి ఉన్నది. ఆ సద్వస్తువు ఏదైతే ఉందో అది సిద్ధించి ఉన్నది, అది కొత్తగా పొందేది కాదు. మళ్ళీ అది ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఈ టైంలో, ఈ కాలంలో ఇప్పుడు లేదు, ఇప్పుడు నాకు లేదు, అది దాన్ని నేను బంధం నుంచి విడపడి ఒకవేళ నాకు అది కొత్తగా వచ్చింది అంటే అది మరి భవిష్యత్తులో పోతుంది కదా. ఇప్పుడు నాకు లేదు, ఇప్పుడు నాకు లేదు, అది మోక్షం లేదు నాకు. ఇప్పుడు నేను బంధంగా ఉన్నాను, నేను ఏదో సాధన చేశాను, సాధన చేసి ఈ బంధంలో నుంచి విడపడ్డాను అంటే భవిష్యత్తులో అంటే రేపు వచ్చింది, ఇప్పుడు లేదు, రేపు వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో పోతుంది కదా. ఇప్పుడు లేనిది రేపు వస్తే అది భవిష్యత్తులో పోతుంది కదా. అంటే వచ్చిపోయేది కాదు కదా సత్యము. కాబట్టి ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు ఉండేది. ఈ అన్ని కాలాలకు అతీతంగా, ఈ అసలు దేశ కాల వస్తువులకు అతీతంగా ఎటువంటి మార్పు లేకుండా అది నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో, ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఈ సృష్టికి, ఈ మాయకి ఆధారభూతమై అది తన్ను తాను రమిస్తూ ఈ అది అనంతంగా, ఏకంగా, అద్వితీయంగా, చాలా ఘనంగా వ్యాపించి ఉన్నది. ఆ సద్వస్తు అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది, అది కొత్తగా పొందేది కాదు. అందుకనే ఏమంటున్నారు, కాబట్టి ఇది నువ్వు ఏదో బంధంలో నుంచి, నీకు ఇంతకు ముందు ఏదో బంధం ఉన్నట్టు, దాని నుంచి విడపడాలన్నట్టు నువ్వు అనుకుంటున్నావు. అసలు అటువంటిది ఏమీ లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ముక్తి లేదు. ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే తురీయ స్థితి, ఉన్నదే సహజ స్థితి. కాబట్టి ఇది కొత్తగా పొందేది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఆ స్థితిలో, ఆ ఆత్మస్థితిలో ఎవరైతే సంస్థితుడై ఉంటాడో అటువంటి వాడిని ఇక్కడ మనము జీవన్ముక్తులు అంటున్నారు. ఆ జీవన్ముక్తిగా ఉన్నవాడికి ఆ తలంపులు లేనందున బంధము అనే తలంపు ఉండదు, ముక్తి అనే తలంపు ఉండదు. బంధము ఉంటే కదా ముక్తి కావాల్సింది అంటున్నారు. కాబట్టి ఇక్కడ సమస్య ఉంటే పరిష్కారం, సమస్య లేకపోతే పరిష్కారమే లేదు. మనస్సు ఉంటే సుఖదుఖాలు, మనస్సు ఉంటే బంధము, మనస్సు ఉంటే ఇతరులు, మనస్సు ఉంటే ప్రపంచము, మనస్సు ఉంటే రాగద్వేషాలు, మనస్సు ఉంటే జయాపజయాలు, ఈ మనస్సు ఉంటే నీకు ప్రశంసలు, విమర్శలు, మనస్సు ఉంటే అన్నీ ఉన్నట్టే. అదే భగవాన్ చెప్తారు, నేను అనే తలంపు పుడితే సకలము పుడుతుంది, నేను అనే తలంపు నశిస్తే సకలము నశిస్తుంది. సో మనస్సు ఉన్నవాడికి బంధము, మనస్సు లేని వాడికి బంధం ఏంటి, ముక్తి ఏంటి, మోక్షం ఏంటి. మనస్సు ఇది అవాంగ్యమాచర గోచరం అంటారు కదా. అంటే మనస్సుతో మనస్సుతో గ్రహించలేవు నువ్వు. ఏదైతే ఆ సహజ స్థితి ఉందో, ఏదైతే ఆత్మస్థితి ఉందో, ఏదైతే నీ స్వరూపంగా ఉన్నదో అది నీవు నీ మనస్సుతో, నీ ఇంద్రియాలతో, నీ బుద్ధితో, నీ శరీరంతో నువ్వు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే అది నీవు మనస్సుతో, నీ ప్రయత్నంతో, అది నీ స్వరూపమైనా సరే నీ ప్రయత్నంతో నువ్వు దాన్ని అందుకోలేవు. ఎందుకంటే మనస్సు అనేదే లేదు ఇక్కడ. మనస్సు లేనిది ఉన్నట్లుగా నీకు ఆ జీవుడు, ఆ జీవ లక్షణాలు వచ్చినాయి. లేనిది ఉన్నట్లుగా, అది సత్యము కాదు. ఇందాక మనం అనుకున్నట్టు బంధము సత్యము కాదు. సో అట్టనే అది లేదు అంటే అసలు మనస్సు లేకపోతే ఈ గొడవలే లేదు. ఇక్కడ ఏంటి, మనస్సు మనం ఉంది అనుకుంటున్నాము, ఆ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము, లోపల రాగద్వేషాలు ఉన్నాయనుకుంటున్నాము, ఆ క్రోధాలు ఉన్నాయనుకుంటున్నాము, ఆ కర్తృత్వ భావం అంటే నేను చేస్తున్నాను అన్న భావన ఉంది. కాబట్టి నీకు ఆ యొక్క అదేంటి ఫలితాలు ప్రతికూలమైతే వీడు దుఃఖిస్తున్నాడు, అనుకూలమైతే సుఖిస్తున్నాడు. అంటే ఇవన్నీ మనసుకు సంబంధించిన గొడవలు. ఈ గొడవలతో కానీ, ఈ బుద్ధి, వీటితో, ఈ మాయతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా, ఒకవేళ నువ్వు బంధం ఉంది అనుకున్నా సరే, ఈ బంధాలతో కానీ,
ఈ మోక్షం కావాలి అనుకున్నా సరే ఈ మోక్షాలతో కానీ ఈ ముక్తితో కానీ ఈ మనస్సు చేసే గొడవలతో కానీ ఏమీ సంబంధం లేకుండా అది తనకు తానుగా జ్ఞానవృత్తి చేత నేనున్నాను అంటూ అది ఈ అన్నిటికీ ఆధారంగా ఉన్నది. అది ఉండబట్టి మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఆ ఉన్నాను అన్న స్థితి ఏదైతే ఉందో అది ఉండబట్టి మనం మాట్లాడుకుంటున్నాము. అది ఉండబట్టి మనలో కదలికలు వస్తున్నాయి. అది ఉండబట్టి అన్ని మన మనుగడ సాగిస్తున్నాము. కాబట్టి ఆ ఉండటము నేను ఉన్నాను అన్న ఏదైతే ఆ స్థితి ఉన్నదో అది బేస్‌గా ఉండబట్టి ఈ మాయ నడుస్తుంది. అది బేస్‌గా ఉండబట్టి ఆ కాన్షియస్ ఆ ఎరుక ఉండబట్టి మనము ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు. అంత మాత్రం చేత అది ఉన్నాడు కదా అని చెప్పి దీంతో సంబంధం ఉందా అంటే లేదు. సూర్యునికిను ఈ జీవరాశులకి ఈ సూర్యుడు ప్రకాశంలో మనం ఎన్నో పనులు చేసుకుంటున్నాము. అంత మాత్రం చేత సూర్యుడితో సంబంధం ఉందా మనకి? లేదు. ఆయన వెలుగిస్తున్నాడు. ఆ వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటున్నాము. సస్యశ్యామలంగా పంటలు పండిస్తున్నారు. ఒక పువ్వు వికసిస్తుంది. ఆ సూర్యరశ్మిని తీసుకొని అది వికసిస్తుంది. అది ఒక చెట్టు ఫలాన్ని ఇస్తుంది. అన్ని అనుభవిస్తున్నాము. అంటే ఇవన్నిటికీ కారణము ఆ సూర్యుడే. కానీ సూర్యుడిని నువ్వు అడిగావు అనుకోండి, నువ్వేమన్నా చేస్తున్నావంటే నాకు ఎటువంటి కర్తృత్వం లేదు అంటాడు. సూర్యుడిలో ఎటువంటి కర్తృత్వం లేదు. నేను చేస్తున్నాను, నా వల్లనే వీళ్ళు మనుగడ సాగిస్తున్నారు అనే కర్తృత్వం లేదు. అలానే ఆత్మ బేసుగా ఉన్నా సరే ఇది మనం మనుగడ సాగిస్తున్నా ఆత్మకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మలో ఎటువంటి కర్తృత్వ భావం లేదు. ఆత్మలో ఎటువంటి బంధాలు లేవు. ఆత్మలో ఎటువంటి రాగద్వేషాలు లేవు. జయాపజయాలు లేవు. అసలు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు లేవు. అదే భగవాన్ చెప్తారు. నేనుండగానే అంటే నాకు తెలియకుండానే నన్ను చంపే నన్ను చంపే మందుని అంటే నేను చావకుండా నా శరీరం ఉండగానే అంటే నేను చావకుండా నన్ను చంపే మందుని ఇచ్చావు కదయ్యా ఓ అరుణాచల అంటారు. అంటే నా శరీరము ఉండగానే నాలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని చంపేశావు కదయ్యా. అంటే నాకు నొప్పి కలగకుండానే ఈ శరీరానికి నొప్పి కలగకుండానే ఈ శరీరం ఉండగానే నాలో ఉన్న దేహాత్మ బుద్ధిని చంపేశావు కదయ్యా. అంటే చంపకుండా చంపే మందుని ఇచ్చావు కదా ఓ అరుణాచల అంటారు. అంటే వీడు అంటే ఆ శరీరం ఉండగానే ఆ లోపల అది కూడా నొప్పి లేకుండా ఎటువంటి సఫర్ లేకుండా ఎటువంటి పెయిన్ లేకుండా అహంకారాన్ని మింగేసావు అని చెప్పేసి అంటారు. అహంకారాన్ని మింగేసావు అంటే వాడికి తెలియదు. మళ్ళీ లోపల అది చేస్తున్నట్టు కూడా వాడికి తెలియదు. అది ఎప్పుడు అది తనకు తానుగా అనుభవం అది చేస్తున్నాను అడ్వర్టైజ్మెంట్ లేదు దానికి ఆత్మకి. కాబట్టి ఇక్కడ అంటే తనకి నేను చేస్తున్నాన కర్తృత్వ భావన కూడా ఆత్మకి ఉండదు. కాబట్టి ఆత్మలో అటువంటి లోపల హృదయంలో అది పరమశాంతి అది ఆల్రెడీ అది సిద్ధించి ఉన్నది. అది నీవై ఉన్నావు. కాబట్టి దీనిలో ఎటువంటి కర్తృత్వాలు కానీ భోక్తృత్వాలు కానీ బంధాలు కానీ లేవు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి జీవన్ముక్తుడు అంటున్నారు. ఆ జీవన్ముక్తుడికి ఏ బంధాలు లేవు అని ఇక్కడ మనకి ఈ శ్లోకం చెప్తుంది. బాగా చెప్పారు రవి గారు. గురువు సన్నిధిలో కూర్చున్నట్లే ఉంది. శ్రీనివాసరావు గారు ఇంకా 2 minutes ఉందండి. శ్రీనివాసరావు గారు ఇవాళ రూపకుమార్ గారు సింహగర్జన చేశారు. చాలా జ్ఞాన గంగాచరి అవును సార్, చాలా కర్ణపేయంగా ఉంది. కంటిన్యూగా అసలు ఆ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, క్లారిటీ ఆఫ్ థాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ బెస్ట్. అంటే ఇది ఇక్కడ మన భగవాన్ అదే చెప్తారు. అంటే నా హృదయంలో నువ్వు వచ్చి నిలబడ్డావు, ఇక నా నాలుకని వాడుకొని నా చేత చెప్పిస్తావు అని మనకేదో చెప్తారు. అంటే ఒకసారి మనకు ఆ హృదయంలో పరమశక్తి ఉంది. ఇది మనకి తెలియకుండానే అందరినీ అదే చేస్తుంది. అందరి హృదయాల్లోనూ ఉన్న ఏకైక శక్తి అదే చెప్పిస్తుంది. మనము మన గురువు గారు చెప్తున్న మనం నిజంగా పనిముట్టలమే అంటే మనకి తెలియట్లా. అది నేను చేస్తున్నాను భావన కలిగి ఉంటాం కాబట్టి నిజంగా మనం చేయట్లా.
భగవాన్ అదే చెప్తారు, ఉమ్, నా హృదయంలో ఉండి నా నాలుకని వాడుకొని నా చేత చెప్పించావు కదయ్యా అంటే ఎందుకంటే భగవాను చెప్పిన 30,000 ప్రశ్నలకి సమాధానాలు ఏ ప్రశ్నలు కూడా ఒక వ్యక్తి భావంతో చెప్పింది కాదు అక్కడ భగవాన్, అవునవును కేవలము ఆత్మనిష్టలో ఉండి చెప్పినవి అవన్నీ. ఏ అవును ప్రశ్నకి yes. సమాధానమైన ఒక వ్యక్తిగా, ఒక అంటే అంతకు ముందు రమణుడుగా, అంటే ఆ వెంకట్రామనుగా చెప్పాల అసలు. ఉమ్, ఉమ్, Yes. ఒక వ్యక్తి భావం లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, పూర్తిగా ఆత్మనిష్టలో మునిగి తన హృదయంలో ఆ ఉంది, ఆ జ్ఞాన గంగ ఉండి అది ఆ నాలుకను వాడుకుంది అంతే. ఆ నాలుకను వాడుకున్న సమాధానాలు వచ్చినాయి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు. ఇది కేవలం ఆ హృదయంలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆ పూర్తిగా ఇక తన మనస్సు నష్టమైపోయింది. ఇప్పుడు మన మనస్సు ఇప్పుడు మన ప్రయత్నం చేస్తే అది మనం చేసాం అనుకుంటాం, అసలు మన మనస్సే లేదు అక్కడ, ఆ ప్రయత్నమే లేదు. భగవానికి మనస్సే లేదు అక్కడ, మనస్సే లేదు, ప్రయత్నము లేదు. మరి ఆ ప్రయత్నం ఎవరు చేసేది? జ్ఞానమే కదా. ఇంకా ఆ జ్ఞానం ముందు, అదే కదా గురువు గారు చెప్తారు, ఆ జ్ఞానం ముందుని నడిపిస్తుంది. ఇంకా ఇక అది నాలుగును వాడుకుంటుందో కళ్ళ, అదే కదా భగవాన్ చెప్తారు గురువు గారు, చూసినా చేసినా చేయనట్టే, మాట్లాడినట్టే. మౌనం ఉంటుంది, మౌన సంభాషణ అదంతా. ఆ మౌనంలోంచి ఆ సంభాషణ వచ్చినట్టుగా ఉంటుంది, కానీ మౌనం అట్టానే ఉంటుంది, మౌనం మాట్లాడదు కదా. అది అంటే మాట్లాడినట్టే, చూసినా చూడనట్టే, చేసినా చేయనట్టే. ఎందుకు? జ్ఞానానికి ఏమీ అది ఇది ఉండదు కదా, ద్వైతం ఉండదు కదా, నేను చేస్తున్నానన్న భావన. కాబట్టి చేసినా చేయనట్టే అది అలా ఉంటుంది అంతా. అది మనకి అది పూర్తిగా జ్ఞానం ముందు నడిపిస్తుంది గురువు గారు చెప్తారు కదా. సో అది ఆత్మలో అది పూర్తిగా నిష్ఠ అయిన 1900 చివరి దశ వరకు ఆయన కేవలం పూర్తిగా జ్ఞాన నిష్ఠలో ఉన్నారు కాబట్టి అన్ని ప్రశ్నలకి అన్ని సమాధానాలు వ్యక్తిగా రాలా. ఏ ప్రశ్నకి సమాధానం ఒక వ్యక్తిగా చెప్పాల. అది నడిపించిందట ఆ జ్ఞానము ముందు